హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. డెలివరీ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేనైతే బయటికి రావడము. డీమార్ట్కి అయితే వచ్చామండి. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా కొన్ని డేస్ ఆగిన తర్వాతకి మా ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మ వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు, మేమైతే ఊర్లో ఉంటాము. ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకుందాము, అవి ఇంట్లోకి అవి ఇవి తీసుకుందాం అని చెప్పేసి అయితే డీమార్ట్కి అయితే వచ్చినాము. మా ఊర్లో కూడా దొరుకుతాయి, కానీ ప్రాపర్గా మా ఊర్లోనే ఉండే, కొంచెం వేరే ఊర్లోకి వెళ్తే కొంచెం పెద్ద పెద్ద షాప్స్ ఉన్న దగ్గరికి అట్లా వెళ్తే అవన్నీ కూడా ఒకటే దగ్గర దొరుకుతాయి. మాదైతే చిన్న విలేజ్ కాబట్టి ఇక్కడ వచ్చినాం కదా హైదరాబాద్లో, ఉన్నప్పుడే అంతా తీసుకొని అయితే వెళ్ళిపోదామని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చినాం. ఈవినింగ్ టైంలో చిన్నోని తీసుకొని వచ్చినాం. వర్షం పడుతుంది కానీ తప్పదు, ఊరికి వెళ్ళాలంటే ఈ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మా మమ్మీ, నేను, మా హస్బెండ్, పిల్లలు అయితే వచ్చారు. అమ్మనే ఎత్తుకుంది, చిన్నని మొత్తం అమ్మనే చూసుకుంది. ఫస్ట్ అయితే మా పాపకి బాటిల్స్, టిఫిన్స్, స్కూల్స్ ఓపెన్ అయింది, చాలా రోజులు అయింది. నేను డెలివరీ అయినా కాబట్టి 2 months అవుతుంది పాప స్కూల్కే వెళ్తలేదు. ఊరికి పోగానే స్కూల్కి పంపించాలని చెప్పేసి బాటిల్స్, టిఫిన్స్ అయితే చూసినాను. కాస్ట్లీ ఏమి తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు ఎల్కేజీ వెళ్తుంది. నర్సరీలోనే 2-3 టిఫిన్ బాక్సెస్, బాటిల్స్ అన్నీ పొడగొట్టేసింది. ఆమెకు వీలైనంత నార్మల్గానే తీసుకోవాలి క్వాలిటీ ఇట్లా, లేకపోతే మంచి క్వాలిటీ తీసుకొని ఎక్కువ రేట్ పెట్టేసి అది మొత్తం అక్కడనే వదిలేసి వస్తుంది. నర్సరీ క్లాస్లో 2-3 సార్లు అట్లనే చేసింది కాబట్టి ఆమెకు నార్మల్ క్వాలిటీలోనే తీసుకున్నా. దాని తర్వాతకి ఊర్లో మాకు కూడా విండోస్కి కర్టన్స్ అవన్నీ ఏం కూడా లేకుండే, అవన్నీ కూడా తీసుకొని తర్వాతకి మన బెడ్షీట్స్, పిల్లలకి బట్టలు, చిన్నోనికి కూడా బట్టలు, అందరికీ అన్నీ తీసుకొని నేమో ఇంట్లోకి కూడా కొంచెం సామాన్ కావాల్సి ఉండే. మా హస్బెండ్ అయితే మా పిల్లలు చాలా సతాయించారు. అసలు ఇద్దరు ఎంత సతాయించారంటే, అది ఉంది కదా, అది బాస్కెట్ లాగా బండి, అందులో కూర్చున్న తర్వాతకి డాడీ అక్కడ దొబ్బు, డాడీ ఇక్కడ దొబ్బు, అసలు ఒక్క నిమిషం కూడా దాన్ని ఒక ప్లేస్లో ఉండనిస్తలేదు. సైకిల్ లాగానే సేమ్ దాన్ని రౌండ్గా తిప్పమని చెప్పారు. మా హస్బెండ్ అయితే పాపం వాళ్ళు చాలా సతాయించారండి. ఏం చేసాం, తప్పదు, ఒకరోజే కదా అట్లా అని చెప్పి బాగానే మెయింటైన్ చేసిండు. బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చినాం మేము, కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ మర్చిపోయిండే. మళ్ళీ వేరే ఐటమ్స్ తీసుకోవడానికి అయితే పైకి వెళ్ళినాము ఫస్ట్ ఫ్లోర్కి. అక్కడ కూడా మళ్ళీ పిల్లలు బాగా సతాయించారు మా హస్బెండ్ అయితే. ఎంత అంటే చాలా, అసలు ఇంకొకసారి మమ్మల్ని ఏడికి కూడా తీసుకోపోవడం, అట్లా సతాయించారు ఇద్దరు కలిసి, బాగా సతాయించారు. తొందరగా నేనైతే వాళ్ళకు బట్టలు అవన్నీ నేను మా మమ్మీ కలిసి తీసేసుకున్నాము. చిన్నోనికి అయితే ఎక్కువ 1 month ఉండు కాబట్టి 1 size పాయింట్లే కానీ టీషర్ట్లే కానీ అస్సలు దొరకనే లేవు నాకు. లాస్ట్కి వచ్చేస్తే దొరికినన్ని తీసుకున్నాము. ఇద్దరు పిల్లలకైతే బాగా తీసుకున్నాము. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. ఇంకా కొన్ని రోజులు టైం ఉండే తీసుకోవడానికి, కానీ ఎప్పుడో ఒకసారి మా హస్బెండ్ వచ్చిండే. అట్లా అని చెప్పి ఆయన వచ్చింది కదా, తీసుకొని అయితే వెళ్దాము. ఏం కావాలన్నా ఆయన నెంబర్ ఉంటే ఇష్టం వచ్చినవన్నీ తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే తీసుకొని వెళ్ళాను. బాగా వర్షం పడుతుండే, మా మమ్మీ వద్దన్నది, బాబు చిన్న ఉంది కదా వద్దని చెప్పింది కదా, ఏం కాదులే మమ్మీ, తొందరగా పోయి తొందరగా వచ్చేసేది అని చెప్పి నేనైతే తీసుకొని వెళ్ళిపోయినా. మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. పిల్లలకు కూడా కావాల్సినవి కూడా తీసుకున్నా. నేను మంచిగా షూస్ తీసుకుంటే బట్ అది దానికి ట్యాగ్ లేదని చెప్పేసి ఆయన క్యాన్సిల్ చేసిండు. మళ్ళీ పైకి వెళ్ళి వేరే ట్యాగ్ ఉన్నవి తీసుకోవడం వీలు కాలేదు. కిందకి వచ్చేసాను. మళ్ళీ పైకి పోవాలంటే పోవాలంటే లేదు అట్లా అని చెప్పి వదిలేసాము. అట్లనే 2-3 ఐటమ్స్కి దానికి రేట్ ట్యాగ్ లేదని చెప్పేసి ఆయన తీసి పక్కకు పెట్టేసిండు. చాలా కోపం వచ్చింది. పైనుంచి నాకు ఇష్టం ఉన్నాయని తీసుకొని వస్తే అట్లా చేసిండు అనుకున్నా, కానీ మళ్ళీ వెళ్ళే అంత ఓపిక లేకుండే. సర్లే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి కూడా సైలెంట్ అయిపోయినా. అప్పటికే బిల్ అయితే 10,000 వరకు వచ్చింది దగ్గర. కానీలే అని చెప్పేసి కూడా ఊరుకున్నారు మా హస్బెండ్. మళ్ళీ రాము కదా ఇక్కడికి. ఒకసారి ఊరికి వెళ్తే ఒక 5 monthsకో 4 monthsకో ఏదో అవసరం ఉంటేనో ఏదో ఫంక్షన్ ఉంటేనో వస్తాము. వచ్చినప్పుడే అన్నీ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను బాగానే తీసుకున్నా. ఇప్పుడు ముందే వర్షాకాలం, పిల్లలకి బట్టలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అట్లా అని చెప్పి పిల్లలకి బాగానే ఎక్కువనే బట్టలు ఇట్లా అన్నీ తీసుకున్నాను.
ఇక ఫైనల్గా బిల్ అయితే చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా సతాయించారు మా హస్బెండ్ని. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.